తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం వేదికగా జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు వార్డు మెంబర్లకు అభినందనలు తెలిపే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రామస్థాయి ఎన్నికల ప్రాధాన్యత, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, రానున్న రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయి ఎన్నికలే రాజకీయాలకు ఆయుపట్టు అని, ఏ పార్టీ నిలబడాలన్నా, ఏ రాజకీయ నాయకుడి తలరాత మారాలన్నా దానికి పునాది గ్రామస్థాయి ఎన్నికలేనని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల నుంచే రాజకీయాలకు శ్రీకారం చుట్టబడుతుందని, అక్కడే ప్రజల నమ్మకం, ఆశలు, ఆశయాలు రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా, శాస్త్రీయంగా జరగలేదని విమర్శించారు. అనేక కుట్రలు, కుతంత్రాలు చేసి ఎన్నికలను అడ్డుకున్నారని ఆరోపించారు. అయితే ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా 3 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించామని చెప్పారు. 3 విడతల ఎన్నికల పోరాటంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల నుంచి సుమారు 400 మంది సర్పంచులను కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా లేకపోయినా, అన్ని అడ్డంకులు ఎదురైనా గడిచిన 2 ఏళ్లుగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా ఆపకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ 2 ఏళ్ల అభివృద్ధి పనులే రాష్ట్రవ్యాప్తంగా 70% సర్పంచ్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ గెలిపించుకునేలా చేశాయని మంత్రి స్పష్టం చేశారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని పింక్ కలర్ పేపర్లలో బీఆర్ఎస్కు ఎక్కువ స్థానాలు వచ్చాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలోనే కాంగ్రెస్ పార్టీ 25,000 మెజారిటీతో విజయం సాధించిందని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుకునే పరిపాలనను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఫ్రెండ్లీ ఫైటింగ్ జరిగినప్పటికీ అద్భుతమైన ఫలితాలు సాధించామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు పూర్తి భద్రత, భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మీ అందరి కష్టఫలితంగానే ఈరోజు మంచి ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా కొత్తగూడెంలో శాసనసభ్యులు లేరని, వారు తమ పార్టీనే చూసుకుంటున్నారని ఎవరూ దిగులు పడవద్దని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. 400 మంది సర్పంచుల్ని 3 రంగుల జెండాని రెపరెపలాడించే విధంగా ప్రతి గ్రామంలోని కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు గాని, ఇది నా ఆస్తి అని 3 విడతల పోరాటం చేసి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చిన ముఖ్య కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, గెలిచిన నా సర్పంచులకి, వైస్ సర్పంచులకి, వార్డు మెంబర్లకి, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు, భద్రాచలం ఎమ్మెల్యే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆనాటి మీ దీవెళ్లతో, ఆనాటి మీ కష్ట ఫలితంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు జరిగిందండి. ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి హామీని పేదవాడికి అందించాలని తాపత్రయపడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని కట్టుబడి పేదవాడికి అందించాలని, పేదవాడి భుజము తట్టి భరోసాని కల్పించే విధంగా ఈనాటి మన ప్రభుత్వం చేస్తున్న గడిచిన 2 సంవత్సరాల్లో చేసిన మంచి కార్యక్రమాలే రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఎన్నికలు జరిగిన వాటిల్లో 70% పైగా 100 సర్పంచులకి పోటీ జరిగితే 70 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మంచి మెజార్టీతో గెలిచి మీరు ఇక్కడికి రావడం జరిగింది. నాకు తెలిసి ఈనాడు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల నుంచి సుమారు 400 మంది సర్పంచులు, 400 మంది వైస్ సర్పంచులు, సుమారుగా ఒక 2,300, 2,400 మంది వార్డు మెంబర్లు కూడా ఈనాడు మీరు ఇక్కడికి వచ్చారు. ఇదంతా మీ కష్టంతో మీరు ఏర్పరచుకున్న, ఇక్కడ కూర్చున్న శాసనసభ్యులు కానీ, ముఖ్య నాయకులు కానీ,
మంత్రిగా నేనున్నాను అంటే కూడా దీని వెనక మీ అందరి కష్ట ఫలితం ఉంది. మీ కష్ట ఫలితంతోనే ఈనాడు ఈ వేదిక మీద మేము కూర్చోగలిగాం. మేము కూర్చున్న తర్వాత ఆనాడు జెండాని బుధానేసుకొని కర్ర చేతబట్టి 10 సంవత్సరాల రావణ కాష్టం లాంటి పరిపాలనని పారదోలే దాంట్లో మీ అందరి కష్ట ఫలితంతో తెచ్చుకున్న ఈ ప్రజా ప్రభుత్వంలో మళ్ళీ ఆనాడు కర్ర పెట్టిన ప్రతి కార్యకర్తకి గౌరవప్రదంగా ఈ ప్రభుత్వం చూడాలని, ఈ పార్టీ చూడాలని అటువంటి నాయకులందరికీ మొదటి విడత సర్పంచులుగా వివిధ హోదాల్లో వార్డు మెంబర్లుగా వైస్ సర్పంచులుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజాస్వామ్య బద్ధంలో చేర్చాం. ఇంకా చేర్చాల్సిన హామీలు ఉన్నాయి. బరాబర్ ప్రతిపక్షం ఏదైతే కారు కూతలకు వస్తుందో పింక్ కలర్ పేపర్లు మీకంటే మాకే ఎక్కువ సీట్లు వచ్చాయని వారి పత్రికలో ప్రింట్ వేసుకుంటున్నాయో, వారికి ఎక్కడెక్కువ వచ్చినాయో, ఏ గ్రామ పంచాయతీలో వారు గెలిచారో ఏమీ కనిపించదు. వారి పేపర్ మీద మటుకు అంకెలు, బ్రహ్మాండమైన అంకెలు చూపించి ఇంకా మసిపూసి మారేడికాయ చేయాలనే తాపత్రయపడే వారి సిద్ధాంతం చూస్తుంటే నవ్వొస్తుంది. ఏది ఏమైనా ఇది ప్రజా ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాదు, ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలో ఏవైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని ప్రాంతాలలో తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో నివసించే కాంగ్రెస్ పార్టీని అభిమానించే నాయకులు అద్భుతమైన ఫలితాలు ఇచ్చారని చెప్పక తప్పదు. దానికి కారణం గడిచిన 2 సంవత్సరాలలో నిజాయితీతో, చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, కేబినెట్ గాని, సహచర ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వీరందరి కష్ట ఫలితం ఈ స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాలు. ఈ ఫలితాలే కాదు, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా మొన్న మీరు చూశారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో అది దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న శాసనసభ్యులు మాగంటి గోపి గారు మరణిస్తే ఆ స్థానం టిఆర్ఎస్ పార్టీది. కానీ బై ఎలక్షన్ లో జూబ్లీ హిల్స్ లకు సంబంధించిన ఓటర్ మహాశయులు కూడా గెలుపంటే అలా ఇలా గెలుపు కాదు, సుమారు 25,000 ఓట్ల మెజార్టీతో అద్భుతమైన ఫలితం అక్కడిచ్చారు. దాని తర్వాత జరిగిన ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, న్యూట్రల్ ఓటర్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం ప్రజల కోరుకునే విధమైన పరిపాలన ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని అంటిపెట్టుకుని ఉన్న ప్రతి కార్యకర్తను కాపాడే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నదమ్ముడికి ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. ఓడిపోయిన వారికి తాను ఎప్పటికీ అండగా ఉంటానని, ఎక్కడ రూపాయి పోగొట్టుకున్నామో, ఎక్కడ ఓడిపోయామో రాబోయే ఎన్నికల్లో అక్కడే గెలిచి తీరుతామని స్పష్టం చేశారు. క్రిస్మస్లోపే ప్రతి నియోజకవర్గంలో గెలిచిన ఓడిన సర్పంచులందరితో విస్తృత సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గెలిచిన వారికి ప్రోత్సాహం, ఓడిన వారికి భరోసా కల్పించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అందరినీ సార్ మినిస్టర్ గారు లోపలికి రమ్మంటాడు. కంచెల చంద్రశేఖరరావు, కార్తీక్
బొమ్మల దుర్గారెడ్డి వైస్ ప్రెసిడెంట్, అలాగే బొచ్చువారిగూడెం జట్టి వెంకటేశ్వరరావు, రాయల చిన్నదొరాయి, జట్టి వెంకటేశ్వరరావు సర్పంచ్, రాయల చిన్నదొరాయి వైస్ ప్రెసిడెంట్. అలాగే గుర్తు చెండ పెట్టు కట్టి వేదిక మీదకి వచ్చినటువంటి మా అన్న అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆది నారాయణ గారు ఒకసారి వేదిక పరిచయం కావాల్సిందిగా అట్లా అంటున్నామంటే మాకు అవసరమా మీ గురించి రావడం? ర్యాష్ కనకూడదుగా కార్యకర్తలు ఏందన్నా చిన్నగా చెప్పన్నా ఇందాక అడ్డే వస్తాను. కాంగ్రెస్ జెండాల నెంగికెత్తి అందరి కోసం అడిగేసేనో పేదల ఆత్మీయ బంధువయ్యి పేగు బంధమాయ నోసి నన్ను గండాలు పాపంగా ముందుకొచ్చి అనుకున్న అభివృద్ధి చూపిస్తాడు. వస్తవే మన జనరేస్తామంటూ అన్నింటికీ ముందు నిలిచి అదేవిధంగా వినాయకపురం కొవ్వాసి రాజు సర్పంచ్, నారాయణ జగదీశ్వరరావు ఉప సర్పంచ్, అదేవిధంగా మధ్యకొండ తాటి సరియం పండు వైస్ ప్రెసిడెంట్, వారు కూడా వేదికపైకి రావాలి. అలాగే అక్షతాపురం సరిహద్దుల పోలయ్య, పాకన కొత్త మామిడారిగూడెం, మధ్యకొండ, ఈ మొత్తంలో యునానిమస్ వచ్చేసి మనకి తాటి రామకృష్ణ గారు, యునానిమస్ అశ్వరావుపేట మండలంలో. చాలా గడపాయా బాబిడ శుభదినం. అంటే వెనక ఖాళీ ఉంది చూడండి. ఇంకా కంచర్ల చంద్రశేఖరరావు గారు, తూమ్ చౌదరి గారు, ఆలా మురళి గారు,